నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలు చేయాలి, తహసీల్దార్కు బీజేపీ నాయకుల వినతి. సిరిసిల్లలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్. బోయినపల్లిలో డిపిఓ పర్యటన, రికార్డుల పరిశీలన, పలు వివరాలు ఆరా. ఉమ్మడి జిల్లాలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. వెల్కమ్ బ్యాక్. కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. తాలు, తరుగు, తేమ పేరుతో జాప్యం చేయకుండా సెంటర్లలోని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల తహసీల్దార్ పుష్పలతకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో జాప్యం చేయకుండా వెంటనే సెంటర్లలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఇప్పటి వరకు కొన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఈ యొక్క రైతులకు 15 రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పారు. ఏవైతే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తానన్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలను ఈ యొక్క రైతులను, సంబంధ వర్గాలను మోసం చేసి మరి అదేవిధంగా ఇబ్బందులకు గురి చేసిందో అదే పంతలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఇప్పుడు ఈ యొక్క రైతులు పండించిన వరి ధాన్యం ఏప్రిల్లో ఈ యొక్క కల్లాల వద్ద వస్తే ఈ యొక్క ఐకెప్ సెంటర్లు కానీ ఏఎంసీ వద్ద కానీ పోయడం జరిగింది. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. కానీ పూర్తి స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్కు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అకాల వర్షాలతో కల్లాలలోనే ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు చేయడం లేదని వాపోయారు. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అర్బన్ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క బీటీంగా వ్యవహరిస్తూ అదేవిధంగా మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. 2 నెలలు గడుస్తూ ఉన్న కోతలు జరిగి కళ్ళలలో వడ్లు అక్కడనే ఉన్నాయి. అకాల వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకుండా పోతుంది. కళ్ళలో ఉన్న వడ్లన్నీ కొని ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి ఈరోజు వేములవాడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ వడగండ్ల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతు భరోసా పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని నట్టేట ముంచిందన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పడాల గణేష్, అల్లూరి రవీందర్ రెడ్డి, బోయిని రాజు, మీసాల రవీందర్, మోతే నితిన్, పడాల నరేష్, వేణు పాల్గొన్నారు. రైతాంగం మొత్తం
చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి శ్రద్ధ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పి రైతుకు ఎకరాకి 15,000 ఇస్తామనని, రైతు కూలీకి 12,000 ఇస్తామనని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ రైతులని నట్టేట ముంచుతున్న ప్రభుత్వం ఏది ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వారం రోజుల కూస్తున్న వడగళ్ల వర్షాలకి నష్టపోతున్నటువంటి రైతులని ఎకరాకి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, లారీల కొరత లేకుండా చూడాలి. ఇవాళ కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం ఒక 4-5 రోజులలో మొత్తం ఖాళీ చేయాలి. సుమారుగా 50% వరకు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్కు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అంతకుముందు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇవ్వమని అనడం సరికాదన్నారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గాలి దుమారానికి, వర్షం తాకిడికి దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, బీజేవైఎం హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు అచ్చా రవీందర్, బీజేపీ నాయకులు జంగా శ్రీనివాస్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు సన్న వడ్లకు కాదు, దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు వెంటనే ప్రకటించాలి. దాన్ని విడుదల ఇప్పటికే చేయాల్సింది, కానీ సరే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆగిరు కావచ్చు. కానీ ఇప్పటికైనా తక్షణమే దాన్ని మీరు అధికారులకు కింది స్థాయి అధికారులకు తక్షణమే దాన్ని విడుదల చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండలాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కౌలు రైతులకు ఇస్తాన 12,000 అయితేనేది, రైతు భరోసా కింద 15,000 ఇస్తాన్నారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ అయితేనేది, ఇట్లా ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము దీనిపైన ఇప్పుడే కలెక్టర్ గారికి ఇస్తున్నారు మా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో. రేపు పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులందరినీ కలుపుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన దీక్ష దిగుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా విశ్రమించదని చెప్పేసి, ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము చిగురుమామిడి మండల కమిటీ తరఫున వారందరికీ భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక తహసీల్దార్ చిగురుమామిడి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల తహసీల్దార్కు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామచంద్రం మాట్లాడుతూ కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 50% మాత్రమే కొనుగోలు పూర్తయిందన్నారు. వర్షాల దృష్ట్యా వారంలోగా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు బెంద్రపు శ్రీనివాసరెడ్డి, మోత్కు మోహన్, బొల్లారం తిరుపతి, బైరగోని సురేష్, ఆకుల నాగరాజు, జింక వెంకటి పాల్గొన్నారు. ఎందుకు ఇలా చేస్తుంది? పోయిన గవర్నమెంట్ కూడా అలాగే చేసింది, మరి ఈ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది. మరి ఈ మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు కళ్ళు తెరిచే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ 4-5 రోజులలో కంప్లీట్గా ఈ కళ్ళల్లో ఉన్న వడ్లను వెంటనే కొని సప్లై చేయకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్లో కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ వారం రోజులలో ఎక్కడ చూసినా గొంగలి అక్కడే వేసినట్టున్నది. కాబట్టి ఈ వడ్లు అనేటివి వారం రోజుల్లో కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేయాలి. అది చేసే బాధ్యత ఎంఆర్ఓ గారిది ఉంది. మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఏం చేస్తారు? ఒక లారీ కూడా వస్తలేదు. లారీలు రాకపోవడానికి కారణం ఏంది? మొత్తం కూడా మొలకలు వచ్చి లాకలు వచ్చి ఉన్నాయి. మరి ఈ లాకల పరిస్థితి ఏంది? ఈ రైతుల గోస మీకు పట్టదా అని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలాగే కొనసాగితే మాత్రం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి తహసీల్దార్కు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. తక్షణమే కొనుగోళ్లు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకొండ శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు గంగాధర్, తిరుపతి పాల్గొన్నారు. ఒక 50% వరకు ఉన్నారు. కానీ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా కొంటా అన్న వడ్లు పూర్తిగా కొనలేదు. ఎక్కడ కుప్పలు మొలకలు వస్తున్నాయి. పాపం రైతులు పండించిన పంట అమ్ముడుపోలేక చాలామంది ఆ కుప్పల వద్ద రోధిస్తున్నారు. కావున మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 బోనస్ అనౌన్స్ చేస్తారన్నది. అందరికీ క్వింటాల్కి అదనంగా 500 బోనస్ అనౌన్స్ చేసి వెంటనే చెల్లించాలి. ఈ వడ్లు కూడా ఏవైతే ఉన్నాయో
ఆ జోకిన వాటిని కూడా అక్కడనే వేడిసి మొలకలు వస్తున్నాయి. వీటిని వెంటనే తరలించి లారీలు తెప్పించి తరలించి ఈ వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. గంభీరావుపేట మండలం లింగనపేట గ్రామంలో శ్మశాన వాటిక ప్రహరీని 4,35,000 రూపాయలతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ నిర్మించాడు. పని పూర్తయి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ బిల్లులు రాలేదు. అయితే బిల్లు మంజూరు కావాలంటే 8,000 రూపాయలు తనకు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కరరావు డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బాధితుడు వెంకటేష్ 7,000 రూపాయలు ఇస్తానని బ్రతిమలాడి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు వెంకటేష్ పంచాయతీరాజ్ కార్యాలయంలో భాస్కరరావుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. భాస్కరరావు వద్ద నుంచి 7,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థాన్కి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచం ఇచ్చే ఇష్టం లేక ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని కలిసి ఆయనను పట్టేయడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు. తీసుకునేది ఆయన్నే, కానీ చెప్పేది పేరు పై అధికారుల పేర్లు చెప్పుకుంటా. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలోని రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో రోజువారీగా తాగునీరు సరఫరా అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు రోజు సరఫరా అవుతుందా లేదా అని ఆరా తీశారు. పంచాయతీ భవన్ నుంచి నీరు సరఫరా అయితే ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తరచూ నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం కంపోస్టు షెడ్, నర్సరీ, వైకుంఠధామం, ప్లాంటేషన్, ఓపెన్ వెల్ ను పరిశీలించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, కార్యదర్శి రాజసులోచన సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పురవీధిలో ఊరేగించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. కరీంనగర్ జిల్లా వీణవంకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అందంగా అలంకరించిన ట్రాక్టర్పై శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను ఆసీనులు గావించి వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, కీర్తనలతో, మహిళలు నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కొండోరి కాంప్లెక్స్ లో సంతోషి మాత ఆలయాన్ని ఏర్పాటు చేసి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రేవూరి వసంత శర్మ, రేవూరి రతన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం, రక్షాబంధనం, రిత్విక్ వరణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వార్షికోత్సవాలకు సహకరించిన దాతలకు, నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలుపుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు సంతోషిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ అభివృద్ధి కొరకు మాతో వెన్నంటి నడుస్తున్న మా సంతోషమాత దేవాలయ గౌరవ కమిటీ సభ్యులతో పాటు పట్టణానికి చెందిన వ్యాపార వర్గాలు అన్నీ కూడా దేవాలయం అభివృద్ధి పథంలో నడవడానికి తమ తమ సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా దేవాలయ కమిటీ పక్షాన మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా దేవాలయం తరపున చేపట్టబోయే పూజా కార్యక్రమాలన్నింటికీ కూడా మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని, ఆ జగన్మాత ఆశీస్సులు జమ్మికుంట పట్టణ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ లభించాలని, ఆ జగన్మాత ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆలయ కమిటీ పక్షాన మనస్ఫూర్తిగా జగన్మాతను వేడుకుంటున్నాం. హుస్రాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు 11 రోజుల దీక్ష చేపట్టారు. వీరికి ఆలయ అర్చకులు గురు ఉపదేశం చెప్పి మాలాధారణ చేశారు. దీక్షా సమయంలో ఆచరించాల్సిన నియమ నిష్టలను గుర్తించి అర్చకులు సీతారామాచార్యులు స్వాములకు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని హనుమాన్ మాలాధారణ చేసిన స్వాములకు దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. 2వ వార్డుకు చెందిన పూసల అనిత లక్ష్మణ్ దంపతుల కుమారుడు పూసల సాయి కుమార్ స్వాములకు అన్నదానం చేశాడు. అంతకుముందు గురుస్వామి నిట్టూరి అనిల్ ఆధ్వర్యంలో పూజలు, భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. వందలాది మంది ముదిరాజు కులస్తులు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు తరలివచ్చిన భక్తులు వేకువజామున్నే తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో బీరన్న పట్నాలు ఘనంగా నిర్వహించారు. నెత్తిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి బోనాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ అశోక్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే విజయ రమణారావు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దైవ కార్యక్రమంతో మీతో పాటు కనగర్తి గ్రామ ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ వీరన్న దేవుని క్రీడలతో దేహదారుఢ్యంతో పాటు స్నేహభావం పెంపొందుతుందని వేములవాడ రూరల్ సీఏ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాలీబాల్, కబడ్డీ పోటీలను సీఏ చేతుల మీదుగా ప్రారంభించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడా పోటీలు సద్వినియోగం చేసుకోవాలని సీఏ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు యునైటెడ్ అగెనిస్ట్ డ్రగ్స్ కమ్యూనిటీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన జట్లను జిల్లా స్థాయికి పంపనున్నట్టు తెలియజేశారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గంగారాం, తిరుపతి, సురేష్ కుమార్, పీఈటీలు బోయిని సంతోష్, నరహరి, అనిల్తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. నేరాలు ఎక్కువ జరుగుతున్నది. వీటన్నిటి పట్ల మీకు ఒక అవగాహన రావాలని, అంటే ఇక్కడ అందరూ మనం ఇంతమంది గ్యాదర్ అయిన తర్వాత ఒక మంచి చర్చ వస్తుంది కాబట్టి మంచి ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల మంచి మంచి లక్షణాలు మనకు అలవాటాయి అని చెప్పేసి మనం ఖాళీగా తిరగకుండా ఒక మంచి కార్యక్రమం పెడదామని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న జట్ల నుండి ఫస్ట్, సెకండ్ మళ్ళీ డిస్టిక్ లెవెల్లో పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు అక్కడ కూడా ఒక మీట్ జరుగుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ వాలీబాల్ అండ్ కబడ్డీ అక్కడ జిల్లా లెవెల్లో జరుగుతుంది. అక్కడ కూడా మీరు గెలిస్తే మీకు మంచి ప్రైజ్ జరగడం ఇక్కడ ఇస్తాము. మళ్ళీ డిస్టిక్ లెవెల్లో మా ఎస్పీ గారు కూడా ఇస్తారు. క్రీడల వల్ల ఏంటంటే మొట్టమొదటిగా వచ్చేది శారీరక దృఢత్వం వస్తుంది. అంటే మంచి ఆరోగ్యం, మంచి శరీర సౌష్ఠవం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించడానికి ఉంటుంది. దాని తర్వాత ఒక మంచి జట్టు స్ఫూర్తి, అంటే నైతిక ప్రవర్తన అలవడుతుంది. అంటే మన జట్టు గెలవాలంటే మనం ఏం చేయాలి, ఎవరు త్యాగం చేయాలి, ఎవరు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మినీ స్టేడియంలో అశోక్ నగర్కు చెందిన రంజిత్ కుమార్ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ప్రకాశ్రావు, అబ్బయ్యగౌడ్, చింతల రాజు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పీఈటీలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వారికి కండక్ట్ చేస్తున్నాం. మనం
ఇక్కడ 14 టీమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి డ్రా సిస్టమ్ కూడా కంటిన్యూ చేయబడ్డది. అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని మంచిగా విన్నర్ రన్నర్ ఇద్దరికి ఇక్కడ నుంచి మళ్ళీ జిల్లాకి తీసుకుపోతాం. ఆ జిల్లాలో మన మండలం నుంచి జిల్లా స్థాయిలో మళ్ళీ ఆడతారు. ఇట్లా అంటే వచ్చి స్పోర్టివ్ స్పిరిట్ పెంచాలి, ప్రజలతో పోలీస్ కమ్యూనికేషన్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇద్దరిని కూడా పిలవడం. ఇప్పుడు మన ప్లేయర్స్ అందరూ వచ్చినా కూడా మా రెగ్యులర్ స్పోర్ట్స్ బృందం ఒక 6 పీఈటీలు, మన లోకల్ పీఈటీలు రోజు వాళ్ళ టైం కేటాయిస్తున్నారు. అంటే జీరో పేమెంట్ ఏం లేదు, జస్ట్ మేము అడిగినాం చేద్దాం సమ్మర్ క్యాంప్ కూడా సక్సెస్ చేపిద్దామని అంటే వాళ్ళు వచ్చి పొద్దున వచ్చి మార్నింగ్ టైం అంతా కేటాయించి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని వాపోయారు. మొన్నటి వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు 500 బోనస్ చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీడీసీ చెప్పాల రవళిక సంజీవ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కంటేరెడ్డి పాల్గొన్నారు. మాకు అంతే చాలు, పోసుకుంటా ఇట్లా 2 నెలలు 3 నెలలు ఇక్కడే వెయిట్ చేయాలి. దీనికోసం ఇటు రావాలి అటు పోవాలి, ఇవన్నీ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. పోసినాక కొందరు తొందరనే పోతున్నాయి. ఇట్లా 2 నెలలు 3 నెలలు ఇక్కడనే ఉంటే పంట ఎట్లా తొందర అమ్ముడు. త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు, మంచి విషయమే. కానీ త్వరగా జోకే విధంగా, లారీలు వచ్చే విధంగా ప్రయత్నించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఇక్కడ ఈరోజు చూసినట్లయితే ఈ 25వ తారీఖు నాడు రోహిణీ కార్తె స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఋతుపవనాలు కూడా వస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే ఒక రైతు 6 నెలలు కష్టపడితే అందులో మనకి ఈ వరి పంట అనేది వస్తుంది. ఇప్పటి నుంచి దాన్ని పంపించాలి, వడ్లు అమ్ముకుంటేనే. దేశంలో 3వసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస్త శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో బీజేపీ గెలుస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తడిసిన ధాన్యంపై మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో సహకరించి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రక్షించుకోవడం కోసము జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలే, పెద్దపల్లిలో చరిత్ర సృష్టించాలన్నటువంటి భావజాలంతో ఇవాళ మా పార్టీ నాయకులందరూ పనిచేసినందుకు పూర్తిగా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, కవులు, కళాకారులు, సీనియర్ అడ్వకేట్స్, మేధావులు ప్రతి ఒక్కరు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని 9వ వార్డులో మురుగు కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ నీరంతా ఇళ్లలోకి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైడు డ్రైనేజీలు పూర్తిగా తొలగించారని తెలిపారు. దీంతో ఇటీవల 2 రోజుల పాటు కురిసిన వర్షానికి ఇళ్ల మధ్యలో డ్రైనేజీ నిండిపోయిందన్నారు. దుర్గంధం, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులకు, ఎంపీడీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, పోలీస్ స్టేషన్లో మేము అప్పటికి దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు వెంటనే ఈ వాడ మీద ఈ డ్రైనేజీలు అనేటి ఆల్టర్నేట్ వాటర్ బయటకు పోయేటట్టు చేయకపోతే ఈ వాడ మీద పబ్లిక్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీణవంకలో ప్రతి డ్రైనేజ్ పరిస్థితి ఇట్లనే ఉన్నది. వెంటనే కాంట్రాక్టర్ స్పందించి ఈ డ్రైనేజీలు పడిన తీయకపోతే వర్షాలు కొట్టేలో మొత్తం ఇండ్లు మునిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కారణము అధికారులు అవుతారు, కాంట్రాక్టర్. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లోని రైతులకు అందుబాటులో పచ్చిరొట్టె, జిలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్టు ఏవో నాగార్జున తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శ్రీరాంపూర్ అగ్రోస్, డిసిఎంఎస్,
పెగడపల్లి అగ్రిస్ దుకాణాల్లో లభిస్తాయన్నారు. ఓదెల మండలంలో అగ్రోస్ రైతు సేవా సంస్థ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పొలాల్లో వేసుకునే పచ్చి రొట్టె ఎరువులైన జీలుగా విత్తనాలు శ్రీరాంపూర్ మరియు ఓదెల మండలంలో మనకు అందుబాటులో కలవు. శ్రీరాంపూర్ మండలానికి ఈ సంవత్సరానికి గాను 550 క్వింటాళ్ళు, ఓదెలకు 500 క్వింటాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనిలో ఇప్పటికీ మనకు శ్రీరాంపూర్ నందు పిఎసిఎస్ ప్రాథమిక సంఘం నందు మరియు DCMS శ్రీరాంపూర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం శ్రీరాంపూర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం పెగదపల్లి నందు ఇవి సరఫరా చేయబడును. మనకు ప్రస్తుతము పిఎసిఎస్ శ్రీరాంపూర్ నందు దొరుకుతున్నవి. మిగతా చోట్ల 2-3 రోజుల్లో మనకు రాగలను. కాబట్టి కావాల్సిన రైతు సోదరులు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు సమర్పించి ఆ కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఓదెల నందు ఓదెల DCMS, ఓదెల మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం కనగర్తి, ఓదెల నందు DCMS 2 DCMSలలోనూ కొత్తపల్లి DCMSలలోనూ లభించును. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం అనారోగ్యం కారణంగా కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా 4 రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దుబాయ్లో పనిచేస్తున్న మల్యాల గ్రామానికి చెందిన కార్మికులు బాధిత కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదే గ్రూపునకు చెందిన 9 మంది కార్మికులు క్వింటాల్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, మాదంబాబు, లోకోజీ సతీష్, గొర్రెనందు, వినీత్, గంగాధర్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందినటువంటి బంటు ఆనందం గత శుక్రవారం మరణించడంతో వారి యొక్క కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి మల్యాల గ్రామస్తున్నటువంటి పెద్ద మనసుతో వారి కుటుంబానికి 15,000 రూపాయలతో పాటు మరికొంతమంది కలిసి ఒక క్వింటాల్ బియ్యం అందజేయడం జరిగింది. మరి నిజంగా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయినందుకు చాలా బాధాకరం. వారి యొక్క కుటుంబానికి మన యొక్క నమస్సుమంజలను తెలియజేస్తూ మరి ఎలాగైతే ఇంకెవరైనా దాతలు కూడా సహకరిస్తే వారి కుటుంబానికి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి దుబాయ్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గ్రామానికి చెందిన ఊర కొండయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. కొండయ్య కుటుంబం సరుకులు కొనుగోలు చేయడం కోసం కరీంనగర్ కు వెళ్లింది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికంగా నివాసం ఉండే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికే ఇంట్లోని 2 లక్షల రూపాయల నగదు, తురం బంగారం, పిల్లల స్టడీ సర్టిఫికెట్లు, వీసా, పాస్పోర్ట్ తదితర డాక్యుమెంట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. బంగారం, 5 తులాల వెండి, 2 లక్షలు, బట్టలు, అన్ని బోళ్ళు, స్టడీ సర్టిఫికెట్లు, మళ్ళీ అమ్మాయి LIC కాగితాలు, అన్నయ్య వాళ్ళే పాస్పోర్టు, అన్నయ్య వాళ్ళు ఇంకా దాపెట్టుకున్న 50,000 పైసలు అన్ని కలిపోయినాయి. పేద కుటుంబం కాబట్టి వీళ్ళు కిరాయికుంటా ఉన్నారు కాబట్టి వీళ్ళకు కనీసం గుంట జాగా కూడా లేదు. కడు నిరుపేదలు కాబట్టి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి, దాతలు కూడా కొద్దిగా సహాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు కూడా కనీసం కట్టుబట్టలతోనే మిగిలి ఉన్నారు వాళ్ళు. ఆమె పాపం ఆమె డబ్బులు అవి ఆమె ఏదైతే మ్యారేజ్ కోసానికి ఇచ్చిన డబ్బులు అవి పూర్తిగా నేలమట్టం అయిపోయినాయి. పాపం వాళ్ళు ప్రమాద సమయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.